ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నంత కాలము నీవు ఎన్నటికి కదల్చబడవు. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నంత కాలము నీవు ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా దేవుడు నీకు విజయాన్ని కలుగజేస్తాడు. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నంత కాలము దేవుని యందు ఆయన ప్రేమ నీ యందు ఎప్పుడు ఆయన చూపిస్తూనే ఉంటాడు. అయితే ఆయన కృపని మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క కృపను, ఆయన అనుగ్రహమును నీవు పొందుకోవాలి అని అంటే, దేవునికి నీవు ఇష్టానుసారమైన వారిగా జీవించిన వేళ, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వేళ, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా జీవించిన వేళ, ఆయనకి హృదయానుసారంగా నీవు ఉన్న వేళ, దేవుని కృప నీ మీద అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, ఈ దినమున నీ చుట్టూ ఉన్నటువంటి పర్వతములైనను, కొండలాంటి సమస్యలను ఏవైనా సరే, వాటన్నిటి దగ్గర నుంచి నిన్ను విడుదల కలిగించడానికి ఆయన కృపను నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ దినమున ఈ యొక్క సమస్యలు ఉంటాయి, పోతాయి, కానీ దేవుని కృప మాత్రము నిరంతరము, ఒక క్షణము కాదు, రోజు కాదు, నెల కాదు, సంవత్సరాలు కాదు, కానీ నిరంతరము యుగములు ఆయన యొక్క కృప నీకును నీ కుటుంబానికి ఈ దినమున తోడై ఉండి నడిపించునుగాక. అయితే దేవుని యొక్క కృప నీకు రావాలి అని అంటే, నిజంగా యోసేపుని మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంతగానో నమ్మకంగా ఉన్నాడు. ఎంతగా తన అన్నలు హింసించినప్పటికీ, రాజుగారి దగ్గర అవమానాలు భరించినప్పటికీ, వాటన్నిటిని బట్టి దేవుని యొద్ద మాత్రమే మొరపెట్టాడు. దేవుడు యోసేపు మొర విన్న దేవుడు. ఆయన కృపను యోసేపు మీద కురిపించి ఆ దేశం మీదకే అధికారిగా ఆయన చేయగలిగినంతటి కృపను ఆయన కలిగించాడు. మరి అదే విధముగా యోసేపుకు సహాయం చేసిన దేవుడు ఈ దినమును నీకు కూడా, నీవు అడిగితే దేవునికి మొరపెడితే ఆయన కృప మెండుగా నీకు ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య మీకు స్తోత్రమయ్యా. తండ్రి నిజమే నాయన, పర్వతములు తొలగిపోయిను, మెట్టలు తత్తరిల్లను, నీ కృప మమ్మల్ని విడిచిపోదయ్యా. అట్టి వాగ్దానమును ప్రతి ఒక్కరికి ఈ దినమున మీరు అందించినందుకు మీకు స్తోత్రం దేవా. తండ్రి దినమంతయు తండ్రి చేయుచున్న పనులలో తోడై నడిపించండి, జ్ఞానమును బోధించండి, సత్యాన్ని బోధించండి దేవా. నాయనా, జ్ఞానాన్ని బోధించమని అడుగుతున్నాం దేవా. ఆ జ్ఞానము ద్వారా ఏమి చేయాలో ఏం చేయకూడదో నాయనా సరైనటువంటి అవగాహన దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతయు తండ్రి ప్రయాణం చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రయాణాల్లో తోడై ఉండండి, నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. మరలా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగిన సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించయ్యా. బలహీనలకు బలం చేకూర్చమని అడుగుతున్నాం దేవా. స్వస్థపరచండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగునుగాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మీరు సంపూర్ణమైన విడుదల ఇచ్చినందుకే మీకు స్తోత్రమయ్యా. తండ్రి, ఎంతమంది నాయన దినమున మరణ పడకల్లో ఉన్నారో వారిని లేవనెత్తండి దేవా. మీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వివాహాలు జరిగించి నాయన తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి తండ్రి. పరీక్షలకు వెళ్తున్న వారి పట్ల మీ కృపను కుమ్మరించి అనుగ్రహం చూపించి పరీక్షల్లో మంచి విజయం చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున తండ్రి ఉద్యోగాలకు లేకుండా బాధపడుతున్నారు
తగినటువంటి ఉద్యోగం వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయండి. సంతోష వస్త్రముతో నింపమని వేడుకుంటూ నాయన యుగ యుగములు మీ యొక్క కృప మెండుగా ప్రతి ఒక్కరి పైన మీరు కుమ్మరించినందుకే మీకు వందనములు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.